హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చెన్నై నుంచి అయితే గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందో అసలు సిసలైన టాక్ అనేది వచ్చింది. మూవీ అయితే మెంటల్ మాస్ వచ్చిందంట. మనం ఇంతకు ముందు మూవీ చాలా బాగా వచ్చింది, చెన్నై నుంచి టాక్ వచ్చింది అనేసి ఓవరాల్ గా మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు అసలు మూవీ ఎంత బాగా వచ్చిందో డీటెయిల్ గా టాక్ అయితే బయటకు వచ్చింది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అనేసి తేల్చేశారు. అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది చరణ్ అన్న ఇంట్రడక్షన్ గురించి. అసలు నెవర్ బిఫోర్ అన్నట్టుగా చరణ్ అన్న ఇంట్రడక్షన్ ని శంకర్ గారు తీశారంట. ట్రైన్ పట్టాల మీద విలన్లను కట్టేసి లుంగి అండ్ బనీన్ మీద చరణ్ అన్న కూర్చొని ఉంటాడు కదా. చరణ్ అన్న కూర్చొని ఉండే ఒక పోస్టర్ ని మూవీ టీం ఇంతకు ముందు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సో అదే అన్నమాట ఇంట్రడక్షన్ సీన్. ఆ ఇంట్రడక్షన్ కి థియేటర్ లో అయితే ఒక్కళ్ళు కూడా సీట్ లో కూర్చోరు అనేసి టాక్. చరణ్ అన్న ఇప్పటి వరకు తను చేసిన మూవీస్ లో ఒక కాలేజ్ స్టూడెంట్ గా ఇప్పటి వరకు చేయలేదు. అయితే గేమ్ చేంజర్ మూవీలో ఒక కాలేజ్ స్టూడెంట్ గా చేస్తున్నాడు. కాలేజ్ స్టూడెంట్ గా ఉండే సీన్స్ లో చరణ్ అన్న అయితే తన పర్ఫార్మెన్స్ తోటి ఎరగొట్టేశాడంట. కాలేజ్ స్టూడెంట్ ఎపిసోడ్ లో అయితే ప్రతి సీను ఒక డైమండ్ ని చెక్కినట్టు చెక్కారంట శంకర్ గారు. కాలేజ్ ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగా తీశారంట. ఇక ఈ మూవీ వచ్చేసి పొలిటికల్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అన్నమాట. అయితే ఇలాంటి మూవీలో కామెడీకి పెద్ద స్కోప్ అయితే ఉండదు, కానీ ఆ కామెడీ సీన్స్ కూడా హీరో అండ్ హీరోయిన్స్ మధ్య ఉండేలాగా చాలా బాగా తీశారంట. అలాగే హీరో హీరోయిన్ కు మధ్య లవ్ ట్రాక్ కూడా, ఏదో లవ్ ట్రాక్ పెట్టాలి కదా సినిమాలో అన్నట్టు యూత్ ని అట్రాక్ట్ చేయాలనేసి పెట్టలేదంట. మూవీలో మొత్తం కంటెంట్ కి కనెక్షన్ ఉండేలాగా లవ్ ట్రాక్ డిజైన్ చేశారంట. ఇక పాటలు మాత్రం అదిరిపోయేలాగా విజువల్ గా అదిరిపోతాయనేసి అంటున్నారు. అలాగే చరణ్ అన్న మాస్ డాన్స్ అయితే అదిరిపోయే స్టెప్స్ తోటి మనల్ని అలరించడానికి ప్రతి సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులతో అటు ఫ్యాన్స్ ఇటు ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారంట. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే మనం ఇంట్రడక్షన్ సీన్ ఏ విధంగా ఎవర్ బిఫోర్ అన్నట్టుగా తీశారో అదే విధంగా ఇంటర్వెల్ సీన్ కూడా బ్యాక్గ్రౌండ్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి కళ్ళు మూయకుండా అలా చూస్తూ కూర్చొని ఉండిపోతామనేసి అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం చరణ్ అన్న పర్ఫార్మెన్స్ తోటి చెడుగుడు ఆడుకున్నాడంట. ఏ సీన్ చూసుకున్నా అదిరిపోయే హైని ఇచ్చేలా ఉన్నాయంట. ఇక ఎమోషనల్ సీన్స్ లో వచ్చేసరికి చరణ్ అన్న మనల్ని రంగస్థలం అటు ఆర్ఆర్ఆర్ మూవీని మరిపించేస్తాడు అనేసి అంటున్నారు. ఈసారి పక్కాగా చరణ్ అన్న పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు రావడం ఖాయమని అంటున్నారు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ మొత్తం చరణ్ అన్న వన్ మ్యాన్ షో అనేసి అంటున్నారు. అలాగే ఎస్జే సూర్య గారు అయితే తన పర్ఫార్మెన్స్ తోటి చరణ్ అన్నకు గట్టి పోటీ ఇచ్చాడనేసి అంటున్నారు. మొత్తానికైతే మెగా ఫ్యాన్స్ కి గేమ్ చేంజర్ సంబరాలు అయితే ముందుగానే స్టార్ట్ అయిపోయినాయి అనుకోవచ్చు.